హలో అన్న, మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ అండి. తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన కడంగల్ అయింది. కొడంగల్ ఆయన అందరూ తెలంగాణ అతను. ఆయన చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ కాంగ్రెస్లో చాలా కష్టపడ్డాడు, అనుభవించాడు. ఆయన ఆలోచనలు కూడా బాగున్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి లేడీస్కి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి సంబంధించి అందరికీ ఫ్రీగా బస్సు ఇచ్చాడు. కొన్ని మంచి పనులు స్టార్ట్ చేస్తున్నాడు. 6 పథకాలు ఇచ్చాడు. 6 పథకాలు నేను కంప్లీట్ చేస్తా అంటున్నాడు. ఈ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అయిపోతే ఇంకా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే ఆయనకేం కాదు. ఎమ్మెల్సీ అంటే ఏంది, కార్పొరేట్ సంబంధించి సంథింగ్ ఏదో ఉంటాయి. అయితే రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళ ప్రజలకి తెలంగాణ అనే విషయానికి ఆయన గుర్తింపు కారణం. ఒకప్పుడు కేసీఆర్ ఎలాగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగా. ఆయన రెడ్డి, ఈయన కేసీఆర్ కూడా ఆంధ్ర వాళ్ళే. ఆయన విజయనగరం బొబ్బులే అయింది, అంటే సొంత ఊరు. ఆయన చెన్నై నుంచి సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అయితే అది వదిలేసి, ఆ విషయం వదిలేసేయండి. కేసీఆర్ కూడా బాగా చేశారు, డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఈయన అవకాశం వచ్చింది, ఏం చేస్తున్నాడు మనం ఆస్వాదిద్దాం. ఎందుకు 6 పథకాలను తీసుకుందాం. లేడీస్కి ఏందో ఇస్తున్నాడు, అది ఏదో పథకాలు ఇస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలంలో పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. ఇన్ని సంథింగ్ ఏదో ఉన్నాయి 6 పథకాల గురించి కరెక్ట్గా నాకు తెలియదు, కానీ 6 పథకాలు ఇస్తున్నాడు. ఆ పథకాలని కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోద్ది అంటున్నాడు. ఆయన 100 రోజులు టైం అడిగాడు, ఈ 100 రోజులు కంప్లీట్ చేస్తానని చెప్పాడు. జై రేవంత్ రెడ్డి, జై కేసీఆర్, జై తెలంగాణ, జై ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.